హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీబీ స్టడీస్. ఈ వీడియోలో నేను 2026 మార్చ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే చెప్పబోతున్నానండి. అవేంటో ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్, 2026లో జరిగిన 25వ వింటర్ ఒలింపిక్స్కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది అనేది క్వశ్చన్. ఆన్సర్ ఏంటి అంటే ఏబిసిడి, అంటే అన్నీ కరెక్టే. ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనకి ఇంకా ఇక్కడ నోట్ చూడొచ్చు. నోట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఒక పట్టిక కూడా ఇచ్చారు. ఈ పట్టిక దేనికి అంటే ఏ దేశానికి పథకాల పట్టిక అనమాట. ఇది దేశం ఇచ్చారు అండ్ ఇక్కడ ఇవి స్వర్ణం, రజతం, కాంస్యం మొత్తం అని ఇచ్చారు. ఏ దేశానికి ఏదేది ఎన్నెన్ని వచ్చాయి, మొత్తం ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, ఏ దేశ అధ్యక్షుడిగా జోస్ మారియా బాల్కజార్ బాధ్యతలు స్వీకరించారు అంటే పెరు. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ దేశానికి చెందిన విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ ఇండియాలో KC-390 విమానాలను తయారు చేయనుంది అంటే బ్రెజిల్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంను ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఫిబ్రవరి 20. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఫ్రాన్స్ నుంచి ఎన్ని రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి భారత రక్షణ కొనుగోలు మండలి ఆమోద ముద్ర వేసింది అంటే 114. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇటీవల జరిగిన ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో అతి చిన్న వయస్కుడైన వక్త ఎవరు అంటే 8 ఏళ్ల వయసు బాలుడు ఎవరు అంటే రణ్వీర్ సింగ్ సచ్దేవా. నెక్స్ట్ సెవెంత్ వన్, అటల్ బిహారీ వాజ్పేయి ఎటర్నల్ పొలిటీషియన్ పుస్తక రచయిత ఎవరు అంటే విజయ్ గోయల్. నెక్స్ట్ ఎయిత్ వన్, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఫిబ్రవరి 21. నైన్త్ వన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం తన తీర ప్రాంతంలో అలల వరదలను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది అంటే కేరళ. నెక్స్ట్ 10th వన్, భారత్ ఏ దేశం మధ్య 16వ ఎడిషన్ వజ్ర ప్రహార్ ఉమ్మడి ప్రత్యేక సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి అంటే అమెరికా. నెక్స్ట్ 11th వన్, 2026 బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డులో ఉత్తమ బాలల కుటుంబ చిత్రం అవార్డు గెలుచుకున్న చిత్రం ఏది అంటే బూంగ్. నెక్స్ట్ 12th వన్, ఏ రాష్ట్రంలోని వయాస్లో ఉన్న 445 ఏళ్ల నాటి చారిత్రక అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ కేథడ్రల్ చర్చి 2025 యునెస్కో ఆసియా పసిఫిక్ అవార్డ్స్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్లో ప్రతిష్టాత్మక అవార్డ్ ఆఫ్ మెరిట్ను గెలుచుకుంది అంటే మహారాష్ట్ర. నెక్స్ట్ 13th వన్, జాతీయ దివ్యాంగజన్ క్రికెట్ క్రీడా ఉత్సవం 2026ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎక్కడ ప్రారంభించారు అంటే భోపాల్. నెక్స్ట్ 14th వన్, భారత పర్యటనకు వచ్చిన మార్క్ కార్నీ ఏ దేశ ప్రధాని అంటే కెనడా. నెక్స్ట్ 15th వన్, రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత వైద్య సేవలు అందించే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి అంటే ఏంటంటే PM రాహత్. నెక్స్ట్ 16th వన్, క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చారు. ఇక్కడ ప్రధాని లేదా అధ్యక్షుడు అతను ఏ దేశస్థుడు అని అడిగారు. ఆన్సర్ ఏంటి అంటే సెకండ్ అంటే ఏబి. ఏ అనేది 1కి ఏ, 2కి బి, 3కి సి, 4కి డి అలా ఇచ్చేశారు. నెక్స్ట్ 17th వన్, భారతదేశ తొలి స్వదేశీ క్యాడెట్ శిక్షణ నౌక INS కృష్ణ ఏ ప్రాంతంలో జలప్రవేశం చేసింది అంటే కట్టుపల్లి, తమిళనాడులో చేసింది. నెక్స్ట్ 18th వన్, నీతి ఆయోగ్ ప్రధాన కార్యనిర్వాహక అధికారి అంటే CEOగా ఎవరు నియమితులయ్యారు అంటే నిధి చిబ్బర్. ఇక్కడ మనం చూడొచ్చు నీతి ఆయోగ్ CEOలు అంటే ఇయర్ బై ఇయర్ ఇచ్చేసారు. ఇక్కడ చూడొచ్చు ఇయర్ బై ఇయర్ అయితే ఇచ్చేసారు ఎవరు అని. నెక్స్ట్ 19th వన్, భారతదేశం
తొలి ఉగ్రవాద నిరోధక వివాదాన్ని ఇటీవల ఏ పేరుతో ఆవిష్కరించింది? అంటే ఏంటి అంటే ప్రహార్. నెక్స్ట్ 20 క్వశ్చన్. ఇటీవల ఏ దేశంలో 72 పులులు ప్రాణాంతక వైరస్ సోకి చనిపోయాయి? అంటే థాయిలాండ్లో. నెక్స్ట్ 21 క్వశ్చన్. చైనా ఏ దేశ పౌరులకు వీసా లేకుండా తమ దేశంలోనే పర్యటించే సదుపాయాన్ని కల్పించింది అనేది క్వశ్చన్. దేనికి అంటే బ్రిటన్, కెనడా. నెక్స్ట్ 22 క్వశ్చన్. 40 లక్షల కుటుంబాలకు ఆహార కిట్లు అందించేందుకు మేరీ రసోయి పథకాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది? అంటే పంజాబ్. 23 క్వశ్చన్. ఇటీవల ఏ దేశంలోని కాశీవాజాకి కరీవా అని విద్యుత్ కేంద్రం పునఃప్రారంభమైంది? అంటే జపాన్. నెక్స్ట్ 24 క్వశ్చన్. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పేర్ల ఆధారంగా గవర్నర్లను నియమించాలని కేంద్ర రాష్ట్ర సంబంధాల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని కమిటీ సిఫారసు చేసింది? అంటే తమిళనాడు. ఇవన్నీ మార్చికి సంబంధించి ఫస్ట్ వీక్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.